హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను దొండకాయ ఉల్లి కారం చేస్తున్నాను. దానికోసం దొండకాయలు శుభ్రంగా కడిగి గుత్తి వంకాయ ఎలా కోస్తామో 4 చీలకలుగా అలా కోసి పెట్టుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఉల్లిపాయ ఫ్రై చేసుకునేంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు మందం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై ఉల్లిపాయ అలా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం చింతపండు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు వేసుకుంటే. ఉల్లిపాయ ఎక్కువ ఫ్రై అవనవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది. ఉల్లిపాయ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీ గిన్నెలో పక్కన పెట్టేసి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. స్టవ్ బంద్ చేసి ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో దొండకాయలు ఫ్రై చేసుకుందాం. దొండకాయలు ఫ్రై అయ్యేంతగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు దొండకాయలు వేసుకుందాం. ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని ఈ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం వేయించుకున్న మసాలా మొత్తం ముందుగా వేయించి పెట్టుకున్నాగా ఇది మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలబెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుదాం. ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిపోయి చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో తీసుకుందాం. ఒక 3 స్పూన్ల కారం, సాల్ట్ 1 స్పూను, ఇందాక ముందుగా దొండకాయ ముక్కల్లో 1 స్పూన్ వేసుకున్నాగా చూసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలండి మెత్తగా. చూడండి పేస్ట్ లాగా అయింది. ఇప్పుడు ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాను. దొండకాయలు ఫ్రై అవుతున్నాయి. ఇంకొక 2 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై అవుతాయి. దొండకాయలు ఫ్రై కాకపోతే లోపల పచ్చి వాసన వస్తుందండి. మంచిగా ఫ్రై అయ్యేదాకా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోద్ది. దొండకాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకున్నాము. మొత్తం ఒకేసారి కలిసేలాగా కలబెట్టుకొని ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ బంద్ చేసుకోవడం. ఇంతేనండి. కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంటే ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. స్టవ్ బంద్ చేసుకోవడమే. దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇంతేనండి. దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. దొండకాయ తినని వాళ్ళు కూడా ఇది తింటే దొండకాయ ఫ్యాన్ అయిపోతారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతేనండి. దొండకాయ వెల్లుల్లి కారం ఇంతేనండి. ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా కొత్త వంటలు చూపిస్తాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.